సండే రోజు వీకెండ్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ మండే వచ్చింది అంటే చాలు ఏదో తెలియని ఒక టెన్షన్కి గురవుతాం. జాబ్కి వెళ్ళాలన్నా, వర్క్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా పని చేయాలన్నా అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఒకేసారి టెన్షన్ పడిపోతాము. లేజినెస్ అనేది మనకు అలవాటైపోతుంది. అంటే లేజీగా అని అనిపిస్తుంది అనమాట. అప్పుడు సండే నెక్స్ట్ డే వర్క్ చేయాలి అంటే మండే లైక్ అసలు ఆ వారం చేసే ఏమంటారు ఆ పని మొత్తం గుర్తు తెచ్చుకొని చాలా స్ట్రెస్కి గురవుతారు. అమ్మో ఇంత వర్క్ చేయాలా అని. మళ్ళీ నెక్స్ట్ ఆఫీస్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అండ్ ఫ్యామిలీ లైఫ్ని ఎలా మెయింటైన్ చేయాలి అని ఇలాంటి వాటి గురించి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మ్యాథ్స్ నేను డైలీ లైఫ్లో చూసేది ఇది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగే సంఘటనలే ఇవి. సో అసలు మండే అంటే అంత భయపడిపోయే మనం భయపడకూడదు. మన లక్ష్యాల్ని సాధించడానికి చేరడానికి మండే అనేది ఒక ప్రధాన ముఖద్వారం. అంత ఎంజాయ్ చేసిన తర్వాత మండే రోజు మనం మళ్ళీ మన లక్ష్యం వైపు పరిగెట్టాలి అని మనకి గుర్తు చేస్తుంది. ఈ మండే అనేది మనకి మన లక్ష్యం వైపు వెళ్ళడానికి సహాయం చేస్తుంది అన్నమాట. మనకి మన దిశానిర్దేశం చేస్తుంది ఇది. సో మండేని మాత్రం ఎవరు అంత తక్కువ అంచనా వేయకండి. సో మండే గురించి మాత్రం లేజీగా అస్సలు ఆలోచించుకోండి. ఎంజాయ్మెంట్ ఎంత ముఖ్యమో మన లైఫ్లో వర్క్ అంతే అంతే ముఖ్యం. మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళడానికి మండే అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ అఫెక్షన్. ఇన్ కేస్ మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్కి అయితే వాచర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు లైక్ కామెంట్ షేర్ ఇవి చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంచెం మందికి చేరి మన ఛానల్కి ఒక బూస్టప్ అనేది వస్తుంది. సో ప్లీజ్ ఆ బూస్ట్ మీరు ఇస్తారని నేను కోరుకుంటున్నాను మన ఛానల్కి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే అంటే ఇంకొంచెం మందికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. అలా సజెస్ట్ చేయడం వల్ల మనకి ఇంకొంచెం వాచర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ని చూడండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే నేను ఇప్పుడు ప్రజెంట్ దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే లైక్ ఏ వర్క్ అయినా సరే, ఎలాంటి వర్క్ అయినా సరే మండే నుంచి మనం ముందు ప్లాన్ వేసుకుంటాము. లాస్ట్ వీకెండ్స్ మాత్రం మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. ఈ వర్క్ ప్రెషర్ మొత్తం మర్చిపోయి ఉంటాం. ఎలా అయితే అలా ఉంటామో మర్చిపోయి మళ్ళీ మండే రాగానే అవన్నీ గుర్తొచ్చేస్తాయి. వారం ఒక 1 వీక్ది మొత్తం ఒకే రోజు ఆలోచించి బాగా ఇబ్బంది పడిపోతుంటాం. అసలు ఈరోజు వెళ్ళాలా ఆఫీస్కి, లేకపోతే వర్క్కి వెళ్ళాలా, ఈరోజు ఒకరోజు ఉండొచ్చులే అనే ఒక లేజినెస్ అనేది మనకు ఆ రోజు అని అనిపిస్తుంది అనమాట. బట్ మనం మండే రోజు ఏ రోజు అలా లేజీగా ఉండకూడదు. ఎందుకంటే మేబీ మన లైఫ్కి స్టార్టింగ్ పాయింట్ అదే కావచ్చు. మనం ఎంత ఎంజాయ్ చేస్తామో వర్క్ ఇంకా అంతకంటే ఎక్కువ మన లక్ష్యాలని మనం సాధించాలంటే, మనం సక్సెస్ అవ్వాలంటే, ముందుకు నడవాలంటే, మన ఫ్యామిలీని మనం చూసుకోవాలంటే మనకి ఈ లక్ష్య నిర్దేశం చేసే రోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ముఖ్యమైన రోజు. సో ఇలాంటి రోజుల్లో మనం సోమరితనంగా ఆలోచించి పిచ్చిగా ఆలోచిస్తే కనుక మన లైఫ్ అనేది అక్కడే ఆగిపోతుంది. సో ఏ రోజు వర్క్ని నెగ్లెక్ట్ చేయకుండా చాలా ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం డెడికేషన్తో వర్క్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అనేది సాధిస్తారు. సో నేను ఈ వర్క్ గురించి ఒక 5 విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు ఆ 5 విషయాల్లో కనుక పర్ఫెక్ట్గా ఉంటేనా, గట్టిగా ఉంటేనా ఖచ్చితంగా మిమ్మల్ని ఆపేది ఎవరు లేరు. మీ లక్ష్యాలు ఎంత దూరం ఉన్నాయో మీరు వాటిని వెళ్ళి సాధించగలరు ఖచ్చితంగా. నేనైతే చెప్తున్నాను కదా, మీ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో మీరైతే అవి చూసుకోండి. నేను చెప్పే 5 వాటిలో మీకు మీ లైఫ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, ఒకవేళ ఉంటే అవి మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారా, ఇన్కేస్ ఆ 5లో లేకపోతే మీరు ఇప్పటి నుంచి ఫాలో అవుతారా, మీకు ఆల్రెడీ తెలుసు ఆ విషయాలు, తెలియదా, ఒకవేళ తెలిసి నెగ్లెక్ట్ చేస్తున్నారా, లేకపోతే తెలియక మీరు పాటించట్లేదా, లేకపోతే కొంచెం మంది పాటిస్తున్న వాళ్ళు ఉంటారు, లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు.
సో అలాంటి వాళ్ళు ఉన్నారా అనేది ఈ విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు ఆ 5 టాపిక్స్ అంటే ఆ 5 ఏంటో, ఈ లక్ష్య నిర్దేశం గురించి అండ్ మన వర్కింగ్ ప్రొసీజర్ గురించి, మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలో ఈ 5 విషయాలైతే నేను మీకు చెప్తాను. అందులో నెంబర్ 1 ఏంటంటే, అంటే ఆఫీస్ అయినా సరే, మేబీ వర్క్ ప్లేస్ ఏదైనా సరే, మనం ఒక పొజిషన్లో ఉన్నామా, టాప్ పొజిషన్లో ఉన్నామా, మిడిల్ పొజిషన్లో ఉన్నామా, లోవర్ పొజిషన్లో ఉన్నామా అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే, మనం ఆ పొజిషన్లో వర్క్ చాలా నీట్గా పర్ఫామ్ చేయాలి, చాలా సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేయాలి, డెడికేషన్తో పర్ఫామ్ చేయాలి. అదే మన యొక్క ఐడెంటిటీ అనమాట. అంత డెడికేటెడ్గా చేస్తే ఏ పొజిషన్లో ఉన్నా సరే మన వర్క్ మనం డెడికేటెడ్గా చేయాలి. అంత డెడికేషన్తో మనం ఆ వర్క్ చేస్తే, అది ఫుల్ సక్సెస్ అయితే అక్కడ మన పేరు మోగిపోతుంది అనమాట. సో మనం కరెక్ట్గా వర్క్ చేయడానికి మనకు ఒక పొజిషన్ అనేది కావాల్సిన అవసరం లేదు. మనం ఏ పొజిషన్లో అయినా ఒక సక్సెస్ఫుల్ వేలో వర్క్ చేస్తే, డెడికేషన్తో వర్క్ చేస్తే పొజిషన్ అదే నడుచుకుంటూ వచ్చేస్తుంది. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు దాని దగ్గరికి. సో మనకి ఇప్పుడు ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే, మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం అయితే వర్క్ చేయాలి. సో మన వర్క్ పట్ల మనకి రెస్పెక్ట్ అనేది ఉండాలి. అమ్మో, నేను లోవర్ పొజిషన్లో ఉన్నాగా నేను ఇంత కష్టపడాలా, పక్కన వాళ్ళు ఏం కష్టపడట్లేదుగా నేను ఎందుకు కష్టపడాలి, నేను చేయను ఈ వర్క్, నాకు అవసరం లేదు, నాకు నెక్స్ట్ శాలరీ వచ్చిద్దేమో, హైక్ పెంచుతేనే నేను చేస్తాను, రేపు నాకు మంచి పొజిషన్ ఇస్తేనే చేస్తాను, ఇలాంటివి అయితే వేస్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే మన వర్క్ని, మన టాలెంట్ని చూసి రావాలి పొజిషన్ అనేది. సో మనకి టాలెంట్ ఉంటే గనక, మనం వర్క్లో ఎక్స్పర్ట్ అయితే గనక, మనం డెడికేషన్గా వర్క్ చేస్తే గనక మనల్ని అయితే ఎవరు ఆపలేరు. అది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళైనా మనల్ని ఆపలేరు. ఇన్ కేస్ అంటే కొంచెం మంది అనుకుంటారు, నేను ఇంత వర్క్ ఎందుకు చేయాలి, ఇంత ఇబ్బంది ఎందుకు పడాలి, ఆల్రెడీ వాళ్ళు ఏం వర్క్ చేయకుండానే వాళ్ళు హై పొజిషన్స్కి వెళ్ళిపోతున్నారు, నాకంటూ ఒక పొజిషన్ ఎందుకు రాలేదు అని మనం ఆలోచించవచ్చు. మేబీ మనకి అంతకంటే పెద్ద పొజిషన్ రావచ్చేమో, మన వర్క్, మన హార్డ్ వర్క్ చూసి, మనం ఉండే విధానం చూసి మనకి అంతకంటే ఎక్కువ పొజిషన్ రావచ్చేమో కదా, ఎవరు అంచనా వేయగలరు? సో ఎప్పుడు అలా ఆలోచించడం మానేయండి. మనకి మన వర్క్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన పని మనం చేసుకోవాలి, దాన్ని ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో చూడాలి. మనం ఏది కరెక్ట్గా చేస్తున్నాం, ఏది రాంగ్ చేస్తున్నాం, అండ్ మన వర్క్ అంటే మనకి చాలా ఇష్టం ఉండాలి. అలా మనం ఇష్టంతో చేస్తేనే మనం ఆ పని చేయగలం. కష్టంగా మనం ఏ పని చేయలేమండి. అది చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే, మంచి పనైనా సరే, చెడు పనైనా సరే, కష్టంతో మనం చేయలేము. మనం ఎంత ఇష్టంతో చేస్తే మనకి పని అనేది అంత ఈజీగా వచ్చేస్తుంది. సో ఎంత కష్టమైనా సరే ఇష్టంతో చేసే ఈరోజు చాలామంది సక్సెస్ అయ్యారండి. హై పొజిషన్స్కి వెళ్ళారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అని మనం మాట్లాడుకుంటాం కదా. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి? వాళ్ళ హార్డ్ వర్క్. సో అలాంటి హార్డ్ వర్క్ ఉంది కాబట్టి, సో సక్సెస్ అనేది వస్తుంది, మనం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుందండి. వాళ్ళకి సక్సెస్ వచ్చింది కదా, మనకి రాలేదు అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో ఎవరికి తెలుసు. సో మనం మాత్రం ఒకళ్ళ గురించి ఆలోచించకుండా మన పని ఏదో మనం చేసుకోవాలి. మనం చేసే పనిని చాలా ఇష్టంతో చేయాలి, చాలా రెస్పెక్ట్ఫుల్ వేలో చేయాలి. అలా చేసినప్పుడే మనం దేంట్లో అయినా విజయాన్ని సాధించగలం. సో మన పొజిషన్ ఎలాంటిదైనా సరే, ఉన్న పొజిషన్లో మనం వర్క్ ఎలా చేస్తున్నాం, ఒక తోపులాగా చేస్తున్నామా, ఒక టాప్ లేచిపోయే విధంగా చేస్తున్నామా, అలా చూపించాలి. మనం ఉన్న పొజిషన్లోనే మన వర్క్ ఏంటో చూపించాలి. అలా చూపిస్తూ ఉంటేనే నెక్స్ట్ మన పొజిషన్ అనేది మారుతుంది. మన వర్క్ని చూసి, మన హార్డ్ వర్క్ని చూసి, మన డెడికేషన్ని చూసి పొజిషన్ అనేది మన దగ్గరికి రావాలి, కానీ మనం పొజిషన్ దగ్గరికి వెళ్ళకూడదు. సో అలాంటి టాలెంట్ అయితే మనలో ఉండాలి. అలా ఆ టాలెంట్ అనేది ఎలా వస్తుందండి? ఆ టాలెంట్ ప్రతి ఒక్కరికి సాధ్యమని నేను చెప్తున్నాను కదా. అది మొత్తం మన హార్డ్ వర్క్ మీద బేస్ అయ్యి ఉంటుంది, మన స్మార్ట్ వర్క్ మీద బేస్ అయ్యి ఉంటుంది, అండ్ ఆల్సో మన డెడికేషన్ మీద బేస్ అయ్యి ఉంటుంది, అండ్ ఆల్సో పేషెన్స్, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి.
ఈ ఓపిక మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే. సో మనకి ఇవన్నీ ఉంటే గనక ఖచ్చితంగా మన పొజిషన్ ఈ రోజు కాకపోయినా రేపైనా 100కి 200% అనేది చేంజ్ అవుతుంది. సో మనం ముందు పొజిషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఏ రోజైతే మనం పొజిషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం మానేసి మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెడతామో అప్పుడు ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంది. మన టాలెంట్ ఏంటో చూపించుకోవాలి. మనం ఉన్న పొజిషన్లో మన టాలెంట్ ఏంటి, మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక సేల్స్ గర్ల్ని, నేను అంటే నాకు ఏమంటారు కొంచెం అంటే అసిస్టెంట్ మేనేజర్ సంథింగ్ క్యాషియర్ అలా ఐ మీన్ అంటే సేల్స్ నాకు ఇది సరిగ్గా తెలీదు. మేబీ నేను క్యాషియర్ అనుకోండి. నెక్స్ట్ నాకు అకౌంటెంట్ పొజిషన్ కావాలి అని అనుకుంటున్నాను నేను. నాకు ఎప్పటి నుంచో అకౌంటెంట్ అవ్వాలని కోరిక. బట్ నేను ఇంకా క్యాషియర్ పొజిషన్లోనే ఉన్నాను. నేను రోజు మొత్తం వర్క్ చేయకుండా అలా ఆ వర్క్‌లన్నీ అక్కడ ఆపేసి నేను అకౌంటెంట్ అవ్వాలి. అందరికీ పొజిషన్ వచ్చింది. నాకెందుకు రాలేదు? నేను అకౌంటెంట్ అవ్వాలి అని ఇలా ఆలోచించుకుంటూ రోజుకు 100 సార్లు అనుకుంటే అయిపోతానా అండి అకౌంటెంట్? మీరు చెప్పండి. నేను అకౌంటెంట్ ఎలా అవ్వాలో తెలుసా? ఇప్పుడు నేను క్యాషియర్‌గా చేస్తున్నాను కదా! ఒక్క తప్పు కూడా పోకూడదు. సింగిల్ మిస్టేక్ లేకుండా నా టాలెంట్ ఏంటో నేను ఇందులో చూపించాలి. అప్పుడు వాళ్ళకే అనిపించాలి, ఏంట్రా ఇంత మంచి టాలెంటెడ్ అమ్మాయిని ఇంకా మనం టాలెంట్ ఉన్న అమ్మాయిని ఇంకా మనం క్యాషియర్గానే ఉంచామా? లేదు. నెక్స్ట్ అకౌంటెంట్గా పంపించాల్సింది. ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుంది అక్కడైతే. చాలా స్కిల్ ఉంది ఈమెలో అని వాళ్ళకి వాళ్ళు గుర్తించి మన వర్క్ని చూసి మనకి వేరే పొజిషన్ ఇచ్చే స్టేజ్లో మనం ఉండాలి. సో అలాంటి స్టేజ్ మనం కోరుకోవాలి. కానీ అంతేకాని ఎవరో ముందుకెళ్ళిపోయారు, ఎవరో మనకంటే టాప్లో ఉన్నారు, వాళ్ళ పొజిషన్ పెద్దది, మన పొజిషన్ చిన్నది అని ఇలా ఆలోచిస్తూ మన వరకు మనం పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, మన సిచ్యువేషన్ మొత్తం అక్కడే అయిపోద్ది. ఇంకోటండి, మన సిచ్యువేషన్ అక్కడే అయిపోవడం కాదు. ఇప్పుడు నేను చెప్తాను, ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు నేను క్యాషియర్ని, నాకు అకౌంటెంట్ అవ్వాలని ఉంది. నేను చెప్పాను కదా, వర్క్ చేయకుండా అంతే ఆలోచిస్తూనే ఉన్నా. ఈ వర్క్ ఇక్కడ ఆపేసి ఇలానే కూర్చొని నేను అకౌంటెంట్ అవ్వాలి అని అనుకుంటూ అక్కడే కూర్చున్నా. 7 వరకు ఏడైపోయింది. ఒక జర్నల్ పాస్ చేయలే, ఒక ఎంట్రీస్ పాస్ చేయలే, ఒక ట్రయల్ బ్యాలెన్స్ వేయలేదు, ఒక ఫైనల్ అకౌంట్స్ చూడలేదు. అసలు ఎన్ని క్లియర్ అయినాయి, ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయింది, మనీ రిసిప్ట్స్ ఏంటి, పేమెంట్స్ ఏంటి, ఇవన్నీ ఏమి నేను చూడాల. రేపు వర్క్ చూడడానికి వస్తారు, ఏఎమ్మని రిసిప్ట్స్, ఏఎమ్మ పేమెంట్స్ అని ఓనర్ వస్తారు. డొల్లా ఏం లేదు అక్కడ. అది ఆలోచిస్తూ నేను ఇది చేయాల. రేపు నాకు ఇది కూడా ఉంటుంది, ఇక క్యాషియర్ కూడా ఉండదు. అకౌంటెంట్ మాట పక్కన పెట్టండి, అది ఆలోచించుకుంటూ ఇది చెయ్యలేదనుకోండి, ఇది కూడా ఉండదు మన జీవితానికి. ఇంకా ఏంటి, హరే కృష్ణ హరే రామ అనుకుంటే ఇంట్లో కూర్చోవాల్సిందే. సో ఆలోచన అనేది ఇప్పుడు మనం ప్రజెంట్ చేసే వర్క్ మీద పెట్టాలి. ఇందులో మనం ఎంత టాలెంట్ ఉంది మనకి, మనం ఇంకా ఏం నేర్చుకోగలం, ఇంకా మనకి ఎంతవరకు వస్తుంది, మనం ఎంత సాధించవచ్చు, ఈ వర్క్తో మనం నెక్స్ట్ పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ అసలు పూర్తిగా ఉన్న వర్క్ని వదిలేసి ఇంకా హై పొజిషన్స్ కోసం అయితే ఎప్పుడు పాటుపడకూడదు, ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చుండకూడదు. మన టాలెంట్ని చూసి మనం ఉన్న పొజిషన్ నుంచి మన పై పొజిషన్కి వానర్సే మార్చాలి. సో అలాంటి వర్క్ అయితే మనకు ఉండాలి. మనం చేసే వర్క్లో మనకైతే ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది ఉండాలి. క్యాష్లో తప్పు ఉందరా, వెంటనే ఆ పిల్లకి ఇచ్చేసి అవి చేసేసింది, ఆవిడ చేసేస్తుంది ఈజీగా. మీరు డెడికేటెడ్గా అంత వర్క్ చేశారు అనుకోండి, డెడికేషన్తో వర్క్ చేస్తే మీ మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది మీ పక్క వాళ్ళకి. మీరు ఇన్కేస్ అక్కడ మానేసినా సరే, తను ఉంటే ఇంత బాగా వర్క్ చేసేదిరా, తను లేకపోవడం వల్ల ఈ వర్క్స్ అనేది ఇలా పెండింగ్ పడిపోతుంది అని మన గురించి ఒక చిరకాల ముద్ర, ఒక స్టాంప్ లాగా, ఒక ఐడెంటిటీ లాగా మన పేరు అనేది ఉండాలి అక్కడ. సో అలాంటి స్టాంప్ ఉన్నప్పుడు
మనకింక తిరుగు ఉండదు. మనం ఎక్కడికెళ్ళినా సరే, ఓహ్! తన ఆఫీస్‌లో అంత బాగా వర్క్ చేసిందంట. మన దగ్గర ఇంకా ఎంత బాగా వర్క్ చేస్తదో, మనం మంచి వర్క్ చేయించాలి తనకి. తన స్కిల్స్‌ని మనం వాడుకోవాలి అనే రేంజ్‌లో మన లైఫ్ మారిపోవాలి. అంతేకాని ఒకళ్ళని చూసి ఎప్పుడూ అసూయ చెందకూడదు. మన మన వర్క్ మనం ఎంత రెస్పెక్ట్‌ఫుల్ వేలో అయితే చేస్తామో, మనకు గూడా ఆ వర్క్ అనేది అంతే రెస్పెక్ట్ ఇస్తది. రేపు హై పొజిషన్ తేవడానికి మనకి యూజ్ అవుతది. సో, మన ఐడెంటిటీ అనేది ముఖ్యం. ఎక్కడ ఇది మర్చిపోమాకండి. మనకి పొజిషన్ గురించి ఆలోచించాలి. బట్ ముందు మనం ఉన్న వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. అలా అయితే మనకి ఖచ్చితంగా మంచి ఐడెంటిటీ వస్తది. ఐడెంటిటీతో పాటు మంచి పొజిషన్ కూడా వస్తది. మనం ఫైనల్‌గా కోరుకునేది అదే కదా! మనమైతే సక్సెస్ అయిపోతాం అక్కడ. సో, ఇది ఫస్ట్‌ది. నెక్స్ట్ నంబర్ 2. నం నెంబర్ 2. నెంబర్ 2 ఏంటంటే, మనకి మనం డెవలప్‌మెంట్ గురించి చాలా బాధపడతాం. ఏంటి మనం ఇంకా డెవలప్ అవ్వట్లేదు. అందరూ అవుతూనే ఉన్నారు. ఇంకా అవ్వట్లే. అమ్మో! నా పక్కన వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కట్టేశారు. అటు ముందు వాళ్ళు ప్లేస్ కొనేశారు. ఇటు ముందు వాళ్ళు గోల్డ్ కొనేశారు. నేనింకా ఏం కొనలేదు. అండ్ ఆల్సో నాకు స్కిల్స్ ఒకవేళ వర్క్ విషయంలో అయితే అందరికీ స్కిల్స్ డెవలప్ అయ్యాయి. నాకింకా అవ్వలేదు. నాకు ఏ వర్క్ రాదా? ఇలాంటి ఆలోచనల నుంచి ముందు బయటపడాలండి. డెవలప్‌మెంట్. మనం స్లోగా డెవలప్ అయినా అది డెవలప్‌మెంటే. డెవలప్‌మెంట్ కాదు అని అనరు. కొంచెం మందికి కొంచెం ఆ డెవలప్‌మెంట్ ముందు రావచ్చు. మనకి లేట్‌గా రావచ్చు. కొంచెం మంది స్కిల్స్ ఒక 2 మంత్స్‌లో నేర్చుకోవచ్చు. మనకి నేర్చుకోవడానికి ఒక 5 మంత్స్ పట్టొచ్చు. అది కూడా డెవలప్‌మెంటే కదా! మనం అస్సలైతే ఏం నేర్చుకోకుండా ఉండట్లేదు కదా! మనం కొంచెం కొంచెం నేర్చుకున్నా అది మనకి డెవలప్‌మెంటే. మరెందుకు దాన్ని నెగెటివ్ వేలో తీసుకుంటారు మీరు? ఏ రోజు అట్లా నెగెటివ్ వేలో తీసుకోవద్దు. ఎంత స్లోగా డెవలప్ అయినా మనం అది డెవలప్‌మెంట్ కిందనే వస్తది. మనం డెవలప్ అయినట్లుగానే లెక్క. అంతేకాని ఎవరితోనో పోటీ పడి వాళ్ళు అది కట్టారు, వీళ్ళు ఇది కట్టారు, వీళ్ళు గోల్డ్ కొన్నారు, వీళ్ళు సిల్వర్ కొన్నారు, వాడేదో ప్లాటినం కొన్నాడు. ఇలాంటివన్నీ వేస్ట్ విషయాలండి. మనం ఎంత స్లోగా డెవలప్ అయినా సరే అది డెవలప్‌మెంటే. మేబీ వాడికి 1 ఇయర్ కష్టపడితే వచ్చాయేమో అవి. మనం 2, 3 ఇయర్స్ కష్టపడాలేమో, కష్టపడదాం తప్పేముంది? మనకి స్లోగా అయినా మనకు అస్సలు డెవలప్‌మెంట్ లేకపోతే మనం బాధపడాలి గానీ, మనకి చిన్న చిన్నగా డెవలప్‌మెంట్ అవుతుంది. ఒకటి ఈ స్లో డెవలప్‌మెంట్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, ఈరోజు మనం నడిచే చిన్న చిన్న అడుగులే రేపు అది పెద్ద సక్సెస్‌గా మారిపోవచ్చు. సో, ప్రతి ఒక్కళ్ళైతే ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సక్సెస్ అనేది ఎప్పుడూ ఊరికే రాదు. మనం ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సుంటది. మన డెడికేషన్ పెట్టాల్సుంటది. హార్డ్ వర్క్ పెట్టాల్సుంటది. మన కన్నీళ్ళని ధారపోయాల్సిన రోజు గూడా ఉంటది. అలా ధారపోసిన రోజున, మనం హార్డ్ వర్క్ చేసిన రోజున, మనం డెడికేటెడ్‌గా ఉన్న రోజున ఎవ్వరూ ఆ రోజులు పట్టించుకోరండి. మన సక్సెస్‌ని మాత్రమే చూస్తారు వాళ్ళు. సో, ఓకే. వాళ్ళు ఏదైనా చూసుకొని, మనమేంటో మనకు తెలుసు. మనం ఇప్పుడు డెవలప్ అయ్యామో, ఎప్పుడు డెవలప్ అవుతామో తెలుసు. సో, ఆ హార్డ్ వర్క్ మనమే చేయాలి. ఆ కన్నీళ్ళు మనమే భరించాలి. అండ్ ఆల్సో ఆ స్మార్ట్ వర్క్ మనమే చేయాలి. డెడికేటెడ్‌గా మనమే ఉండాలి. అమ్మ! ఇప్పుడు నా వల్ల అవ్వట్లేదురా అని చెప్తున్నా సరే, మనం మైండ్‌కి చెప్పుకోవాలి. మనం ఇప్పుడు ఇది చేస్తేనే రేపనేది మనం సక్సెస్ చూడగలం. అవ్వట్లేదు అంటే కుదరదు అని మనకి మనం మోటివేషన్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ఒక్కళ్ళ మోటివేషన్ కోసం అయితే వెయిట్ చేయొద్దు. సో, ఇది గూడా ఉంది. ఈ మోటివేషన్ గురించి నేను తర్వాత నెక్స్ట్ పాయింట్ లాగా చెప్తాను. సో, ఎప్పుడు అయితే అలా వెయిట్ చేయొద్దు. మనం డెవలప్ అయ్యే విధానం మనకి తెలిస్తే చాలు. వాళ్ళు వాళ్ళకి కొన్ని మంత్స్ పట్టొచ్చు ఒకవేళ డెవలప్ అవ్వడానికి. మనకి ఇయర్స్ పట్టొచ్చేమో, తప్పేముంది అందులో? మనం స్లోగా డెవలప్ అవుదాం. అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండట్లేదు గదా మనం. మనం ఏదో చిన్న డెవలప్‌మెంట్స్ మన లైఫ్‌లో అవుతూనే ఉన్నాయి. సో, ఇంకా కొంచెం డెవలప్ అవ్వడానికి ట్రై చేద్దాం. అంతేకాని పక్కనోళ్ళు ఏదో ఎక్కేశారు, ఆ కొండెక్కేశారు, ఈ కోనెక్కేశారు, మనం ఎలా ఎక్కాలి అని ఆలోచించుకుంటే చాలా తప్పు కదా! ఒకవేళ వాళ్ళు ఒక రాంగ్ వేలో డెవలప్ అయ్యారేమో! అలాంటి డెవలప్‌మెంట్ ఎప్పుడు నించోదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. వాడెన్నో తప్పులు చేసి డెవలప్ అయిపోయాడబ్బా! భలే సంపాదిచ్చేసాడు. మన లైఫ్ ఏమో ఇక్కడ అయిపోయింది. వాడు నెలకి 2, 3 లాక్స్ తీసుకుంటున్నాడు. నేను వాడికంటే టాపర్‌ని, చాలా చదువుతాను. అయినా నాకు 10,000 కూడా రావట్లేదు.
అని మనం అనుకున్నాం. వాడికి ఒకవేళ స్కిల్ లేకుండా వచ్చిందనుకోండి, వాడు ఏదన్నా ఒకవేళ వేరే రాంగ్ వేలోనే సంపాదించుకుంటే ఏదో ఏదో ఒక రోజు అదంతా కొలాప్స్ అయిపోతుంది. ఇది మాత్రం 100%. మనం స్లోగా ఏదైతే ఎర్న్ చేస్తున్నామో, సంపాదిస్తున్నామో అది ఎప్పుడు మనల్ని అట్టి పెట్టుకునే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాడికి భయం. వాడు అడ్డదారిలో డెవలప్ అయినోడికి, అమ్మో సడన్గా నేను పడిపోతే ఎలా, నాకు స్కిల్ లేదు, మళ్ళీ జీరో నుంచి నేను స్టార్ట్ అవ్వలేను. ఒకవేళ వాడు పడిపోయాడు అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అవ్వడం వాడికి కష్టం. ఎందుకంటే వాడికి కష్టపడ్డం తెలియదు ముందు. వాడు ఏదో ఈజీ వేలో పైకి వెళ్ళేసాడు, మళ్ళీ కిందకు వచ్చాడు, ఈసారి ఆ ఈజీ వే దొరకట్లా, వాడి పరిస్థితి ఏంటి అక్కడే. ఇంకా అదే మనం పడ్డామనుకోండి, మనం నెక్స్ట్ మినిటే లేచి మళ్ళీ వెళ్ళగలం, ఎగరగలం. మళ్ళీ మన హార్డ్ వర్క్తో మన వర్క్ చేసుకోగలం. ఎందుకంటే మనం ఆల్రెడీ కష్టం చూసిపోయిన వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ పడిపోతే మనకేం కొత్త కాదే, మళ్ళీ ఎదగడం, మళ్ళీ నించొని ఎదుగుతూనే ఉంటాం. సో స్లో డెవలప్మెంట్ మీద ఏ రోజు తప్పుడు అభిప్రాయాలు అయితే పెట్టుకోకండి. ఏ డెవలప్మెంట్ అయినా డెవలప్మెంటే, ఓకేనా? సో ఇది మీకు నచ్చిందా? నాకు వీటిలో ఈ పాయింట్ చాలా బాగా అనిపించింది, స్లో డెవలప్మెంట్ గురించి. ఎందుకంటే మ్యాథ్స్ నేను కూడా చాలాసార్లు బాధపడుతూ ఉంటాను. అంటే ఒకళ్ళు అలా వెళ్ళిపోయారు అంటే ఈర్ష్య కాదు, అంటే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అనే బాధ. బట్ ఇలాంటివన్నీ వింటూ ఉంటే అంటది, ఇంక నేను ఇక్కడే ఉన్నా, కొంచెం కొంచెం నేను డెవలప్ అవుతున్నాను కదా, కొన్ని వర్క్స్ చూసుకుంటున్నాను, ఓకే, ఏదో స్లోగా ఇంప్రూవ్ అవుతున్నాను, నెక్స్ట్ ఇంకా అవ్వచ్చు కదా అని నాకు నేనే సర్ది చెప్పుకుంటాను అనమాట. సో ఇప్పుడు లైఫ్లో ఒకళ్ళు ఎవరు ఉన్నారండి మనకి తోడుగా నించోడానికి? మనకి మనమే తోడుగా నించోవాలి డెఫినెట్గా. ఇదైతే డెవలప్మెంట్లో అయినా ఎందులో అయినా సరే, ఈ జనరేషన్లో మనకి అంటూ తోడొచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీగానే ఉంటుంది, వెయిట్గానే ఉంటుంది, బరువుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ ప్రతి ఒక్కరికి సంపాదన అనే వేటలో పడి ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళే మర్చిపోతున్నారు. ఇంక ఎదుటి వాళ్ళకి ఆసరా ఇవ్వాలి, మనం ఆసరా ఇవ్వాలి అనే ఆలోచన ఒకళ్ళకి ఎందుకు ఉంటుందండి? సో ఎప్పుడు అయితే హోప్స్ పెట్టుకోవద్దు. మన లైఫ్ మీద మనమే హోప్స్ పెట్టుకోవాలి. మన లైఫ్ మీద మనమే ముందుకు నెట్టుకోవాలి. మన లైఫ్ని మనమే జయించాలి. సో అదే మన సక్సెస్. అంతేగాని ఒకళ్ళ వల్ల అయితే మనకి సక్సెస్ రాదు అసలు. ఎవరు చెప్పినా సరే రెండు మాటలు చెప్పేవాళ్ళే కానీ ఎవరు మన వెనక ఉండి నడిపించేవాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఉండరు. మనమే మనతో నడవాలి, మన కన్నీళ్ళు మనతో నడవాలి, మన హార్డ్ వర్క్ మనతో నడవాలి, మన వర్క్ మనతో నడవాలి, మన బ్రెయిన్ మనతో నడవాలి, మన కళ్ళు మనకు దారి చూపించాలి, మన చేతులు మనకు పని కల్పించాలి. సో ఇవన్నీ మనం చేసుకోవాలే కానీ ఎవ్వరు ఒకళ్ళు చెయ్యరు, హెల్ప్ చెయ్యరు, ఎవరు మనతో రారు. ఇండిపెండెంట్గా బ్రతకడం నేర్చుకోవాలి, ఒంటరిగా పోరాటం చేయడం నేర్చుకోవాలి, ఒక్కలమే ఉండడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న రోజున మనకి లైఫ్ అంటే అస్సలు భయం వేయదు, ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది లైఫ్ అంటే. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం ఎక్స్ప్లోర్ చేయాలి, నెక్స్ట్ ఎలా వర్క్ చేయాలి, నెక్స్ట్ ఎక్కడ వర్క్ చేస్తే మనకి ఒక మంచి డెవలప్మెంట్ అనేది వస్తుంది, మన కష్టానికి తగిన ఫలితం ఎక్కడ వస్తుంది, మనం పడ్డ కష్టానికి విలువ ఎక్కడ వస్తుంది, వాల్యూ ఎక్కడ వస్తుంది. ఇప్పుడు కొంచెం చాలామంది మనం పడ్డ కష్టానికి వాల్యూ ఇవ్వరండి. ఇదేనా ఇవాడు వర్క్ చేసింది, ఇంకా రాదా ఈవిడికి, ఇంతేనా అని ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది చాలామందికి. సో ఇలాంటి మైండ్ సెట్ కాకుండా వర్క్ ఎంత బాగా చేయాలి, ఎక్కడ చేసాము అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దొరికితే మన లైఫ్ కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకళ్ళ అప్రిషియేషన్స్కి కూడా పొంగిపోకూడదు. అవి నిజమైన అప్రిషియేషన్స్ కానీ కావు. మనం గెలిచిన మనమే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం ఓడిపోయినా సరే మనమే ఓదార్పునిచ్చుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించాలి. అంతేగాని ఎవరో దగ్గర నుంచి ఓదార్పు కోరుకోకూడదు, ఎవరో దగ్గర నుంచి మన సక్సెస్కి సంతోషాన్ని అయితే అస్సలు కోరుకోకూడదు. మినిమం అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనం సక్సెస్ అయితే చూసి సంతోషించే వాళ్ళు మినిమం ఉన్నారు. మనం ఫెయిల్ అవ్వాలని చూసేవాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు. సో అలాంటి మ్యాక్సిమమ్స్ని దాటుకొని మనం సక్సెస్ అయితే కనుక ఆ లైఫ్ వేరే ఉంటుంది. సో సెకండ్ పాయింట్ అయితే ఇది, స్లోగా డెవలప్ అయినా సరే అది డెవలప్మెంటే.
సో మీరు ఏం బాధపడొద్దు. నేను స్లోగా ఉన్నాను, అందరు స్పీడ్‌గా ఉన్నారు, అందరూ ముందే డెవలప్ అయిపోతున్నారు, మనం అవ్వలేదు అని అయితే బాధపడొద్దు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. థర్డ్ పాయింట్. నెక్స్ట్ నెంబర్ 3 నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అమ్మో! వాళ్ళు తొందరగా ఎదిగిపోయారు. వాళ్ళ కెరియర్ ముందుకు పోతుంది. మనం ఇంకా వెనకబడే ఉన్నాము. మన లైఫ్ ఇంకా వెనకబడే ఉంది. మనం ముందుకెళ్ళలేమా? సో, ఇలాంటి ఆలోచనలు ఆపేయండి ముందు. ఇలాంటి ఆలోచనల్ని ఖచ్చితంగా ఆపేయండి. మనం ముందుకు వెళ్ళలేమా? అందరూ ముందుకెళ్తున్నారు. మనం వెనకే ఉన్నాం ఇంకా. ఏ ఉద్యోగంలో అయినా, ఏదైనా పనిలో అయినా అంతా వెనకే ఉంటున్నాము. ఇంకా ముందుకెళ్ళే పరిస్థితి లేదా మనకి అని ఇలాంటి ఆలోచనలు మాత్రం వదిలేయండి. ఇలాంటి ఆలోచనలు ఆలోచించి మీకు స్ట్రెస్ అనేది అస్సలు తెచ్చుకోమాకండి. ఎందుకంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు లైఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్ ఎలా ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు స్టాటిస్టిక్స్ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట. నేను స్టాట్స్ వైపు వెళ్ళాను. నాకు మంచి వర్క్ వచ్చింది, పొజిషన్ వచ్చింది. సో అంటే చెప్తున్నాను. నెక్స్ట్ వేరే వాళ్ళకి అకౌంట్స్ అంటే ఇష్టం, కానీ వాళ్ళు తప్పక స్టాట్స్లోకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు ఇష్టం, నేను స్పీడ్గా చేసేస్తున్నాను. నేను ఒక పొజిషన్కి వెళ్ళిపోయాను. తను నన్ను చూసి బాధపడితే అవుతుందా? అవ్వదు. ఎందుకంటే తనకి అసలు ఇంట్రెస్ట్ లేని వర్క్ చేస్తుంది ఆవిడ. సో నా సక్సెస్ ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీచింగ్ అంటే ఇష్టం. ఆవిడ వేరే వాళ్ళకి కంప్యూటర్ అంటే ఇష్టం. కంప్యూటర్ బేస్డ్ వర్క్ చేయడం అంటే ఇష్టం. బట్ నాకు తప్పక నేను కంప్యూటర్ బేస్డ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆవిడ ఏంటంటే వితిన్ మంత్స్లోనే టాప్కి వెళ్ళిపోతుంది, మంచి పొజిషన్కి. ఆవిడ మంచి పొజిషన్కి వెళ్ళిపోతుంది. నేను ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు, ఇంకా నేను ఇక్కడే ఉన్నాను, వెనకబడిపోయినాను నేను ఆవిడ కంటే అని ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాను. తన సక్సెస్ని నేను తీసుకోలేకపోతున్నా. అంటే నేను తన సక్సెస్ వెనకపడాలని చూస్తున్నా. ఏంటంటే తను సక్సెస్ అయింది, మంచి పొజిషన్ వచ్చింది, నేను కూడా స్పీడ్గా ఈ పని చేసి నేను కూడా ఆవిడ పొజిషన్కి వెళ్ళిపోవాలి, నేను కూడా ఆవిడ పొజిషన్లో ఉండాలి, నేను కూడా ఆవిడలాగా వర్క్ చెయ్యాలి అని అంటున్నా. బట్ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆవిడకి ఆ కంప్యూటర్ అంటే చాలా ఇష్టం. 24 గంటలు టకా 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 కొట్టమన్నా కొడుతుంది ఆవిడ. మనక ఎంత కూడా ఇష్టం ఉండదు. ఇచ్చే 8 అవర్స్ వరకే ఇంకెప్పుడైపోతుందిరా టైం ఉంటుంది, ఇంకెప్పుడైపోతుంది టైం ఉంటుంది, ఇంకా ఎప్పుడు టైం, ఇలా చూసుకుంటూ గడిపేస్తాం. సో నాకు ఎలా వస్తుంది ఇంట్రెస్ట్, నాకు ఎలా వస్తుంది ఆ పొజిషన్? మళ్ళీ నాకు ఆవిడ సక్సెస్ కావాలి, మళ్ళీ నాకు ఆవిడ పొజిషన్ కావాలి. బట్ నాకు ఆ కంప్యూటర్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఆ పని చేసే పద్ధతి కూడా నాకు ఉండదు. కానీ నాకు ఆ పొజిషన్ మాత్రం కావాలి. ఇది ఎక్కడన్నా సాధ్యం అవుతుందా అండి? సో లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. ఇంకా ఏంటంటే మనకు అవి నచ్చవు, కానీ అయినా మనం ఆ వర్క్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ నచ్చిన వాళ్ళు వర్క్ చేసిన పొజిషన్కి మనం వెళ్ళాలని చూస్తాం. అది అవుతుందా? అవ్వదు. బట్ నాకు టీచింగ్ అంటే ఇష్టం. ఇన్కేస్ ఒకవేళ నేను టీచింగ్కి వెళ్ళి ఉంటే నేను ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళేదాన్ని. నాకు టాకెటివ్ స్కిల్స్ ఎక్కువ, నాకు చెప్పడం ఎక్కువ, ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇష్టం. సో ఇవన్నీ నేను చేస్తూ ఉంటే అందరికంటే బెటర్గా ఉంటే ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళగలనేమో. సో అలాంటివి ఆ థాట్స్ వదిలేసి యువతుల సక్సెస్ గురించి నేను ఆలోచిస్తున్నాను. అలా ఆలోచించడం చాలా తప్పు కదా. సో ఆవిడకి ఇష్టమైన వాటిలో మంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆవిడకు ఒక పొజిషన్ అనేది వచ్చింది, సక్సెస్ అనేది వచ్చింది. అసలు మనం చేసే వర్కే మనకి ఇష్టం లేని వర్క్, ఇంకా సక్సెస్ ఎక్కడి నుంచి? ఆ ఇష్టం లేని వర్క్ కూడా మనం ఇష్టంతో చేయం. టైం గడిచిపోయిందా, అయిపోయింది, టైం గడిచిపోయిందా అని ఇలాంటివి చూసుకుంటే మనం చేస్తాం. అలాంటప్పుడు మనకు సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి ఆలోచించారా?
మనం చేసేదే మనకు నచ్చిన పని. ఆ నచ్చని పనిని కూడా మనం ఇష్టంతో చెయ్యట్లేదు అస్సలు. కనీసం మనకి నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. అలాంటప్పుడు ఎలా ఎలా వస్తది? తను 24/7 ఆ వర్క్ చేయమన్నా చేస్తది. మనం చేయలేస్తామా? చెయ్యము. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. సో, అలాంటి ఇంట్రెస్ట్ లేని పొజిషన్స్‌లో మనం ఉండి, ఇంకా మనం హై పొజిషన్స్ కావాలని కోరుకుంటే ఎక్కడి నుంచి వస్తదది? సో, ఫస్ట్ పక్కనోడి మీద కాన్సంట్రేషన్ చేయడం ఆపండి. మీ మీద మీరు కాన్సంట్రేషన్ చేసుకోండి. అసలు మనకి ఏదంటే ఇంట్రెస్ట్ ఉంది. మనం అందులో ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతాం, ఎంతవరకు మన హార్డ్ వర్క్ పెట్టలేస్తాం, ఎంతవరకు మనం డెడికేటెడ్‌గా ఉండగలం ఆ వర్క్ పట్ల. మనం వచ్చే వరకు కరెక్ట్‌గా చేయగలమా? మనం సక్సెస్ వచ్చే వరకు దాని మీద నించోగలమా? అనేది మనం పూర్తిగా అంచనా వేసుకోవాలి. అలా అంచనా వేసుకున్న తర్వాతే మనం నించోగలం అనే థాట్ మనకొచ్చిన తర్వాత మన వేలో మనం వెళ్ళిపోవాలి. పక్కనోడి సక్సెస్ గురించి ఆలోచించకుండా, వాడి వేలో పోకుండా, వాడి దారిలో పోతే మనం సక్సెస్ అవ్వలేము. వాడి తెలివి వాడిది, మన తెలివి మనది. వాడి సక్సెస్ వాడిది, మన సక్సెస్ మనది. వాడొక దాంట్లో సక్సెస్ అవ్వచ్చు, మనం ఒక దాంట్లో సక్సెస్ అవ్వచ్చు. అంతేగాని మనం పోయి వాడి దాంట్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా అవుతాము? అవ్వం కదా! ఇది ట్రూ పాయింట్స్ రా నాయనా. ఈ కాలం మనుషులకి చెప్తుంటే అస్సలు అర్థం కావట్లేదు. ఒకడు సక్సెస్ అయ్యాడు కదా, నువ్వు ఎందుకు అవ్వవు అందులో అన్నట్లు ఉంది ఇప్పుడు. బట్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళయి. సో మనం మంచిగా మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలి అని అంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అందులో జాయిన్ అవ్వాలి. ఆ ఇంట్రెస్ట్ని ఇష్టంగా మార్చుకోవాలి. ప్రతిరోజు కష్టపడుతూ ఉండాలి. మంచి హార్డ్ వర్క్తో మన పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇదనమాట థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ అంటే రిజెక్షన్. ఇప్పుడు మనం సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఆ ఇంటర్వ్యూలో మనం రిజెక్ట్ అయ్యాము. ఆ రిజెక్ట్ అవ్వగానే ఇంకా ఇంటికి వచ్చే ఆలోచన ఉంటుందిరా నాయనా, నాకు అసలు ఏది అవ్వదు, నా వల్ల ఏది అవ్వదు, వేస్ట్, ఇంకా మన కెరీర్ ఇక్కడ అయిపోయినట్టే. ఇలా ఉంటాయండి థాట్స్. అవసరమా చెప్పండి ఆ థాట్స్? రిజెక్షన్ అనేది ఎప్పుడు మన కెరీర్ని నాశనం చేసి ఏమంటారు ఒక ప్రొసీజర్ అయితే కాదు అస్సలు. మన జీవితాన్ని బలంగా మార్చేవి రిజెక్షన్స్. చాలా రిజెక్షన్స్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం. అలాంటి రిజెక్షన్సే మనకి లైఫ్లో గొప్ప గొప్ప లెసన్స్ అనేవి నేర్పుతాయి అనమాట. సో రిజెక్షన్ని ఎప్పుడు మన కెరియర్ ఫుల్ స్టాప్గా అనుకోకూడదు. అదే స్టార్టింగ్ పాయింట్ అని అనుకోవాలి. ఎందుకంటే నేను చెప్తాను వినండి ఒక స్టోరీ. ఏంటంటే ఇప్పుడు మనల్ని ఎవరైతే రిజెక్ట్ చేసి ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్ళాము ఇంటర్వ్యూకి. సో అక్కడ హెచ్ఆర్ మనకి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మనల్ని రిజెక్ట్ చేశారు. ఏంటిది నా లైఫ్, నన్ను రిజెక్ట్ చేశారు, నా కెరీర్ ఇక్కడే అయిపోయింది, ఇంకా నా లైఫ్ ఇంతే, ఇంకా నాకేం రాదు, నేను ఇలానే ఉంటాను ఇంకా, ఇలాంటి మాటలు మనం అనుకోకూడదు. ఎందుకని చెప్పనా? ఎందుకంటే చెప్పనా, మీ ముందన్న హెచ్ఆర్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా, ఒకసారి ఆలోచించారా మీరు? ఆయన లేదా ఆవిడ ఆ హెచ్ఆర్ పొజిషన్కి పోవడానికి ఎంత కష్టపడ్డారో? మీలాగే తన స్టార్టింగ్ స్టేజ్లో ఎన్ని రిజెక్షన్స్ అనుభవించి ఉంటారు, మళ్ళీ లేచి ఎంత బలంగా పోరాడి ఉంటారు, మళ్ళీ ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు, ఎంత ఘనంగా ప్రిపేర్ అయి ఉంటారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారు. ఈరోజు వస్తుందా కాలు, రేపు వస్తుందా, మన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరుతాయా, నాకు జాబ్ వస్తుందా అసలు రాదా అని మెంటల్ కండిషన్లో ఎంత సఫర్ అయి ఉంటారో ఒక్కసారి ఆలోచించావా నువ్వు? మేబీ అందరికీ ఒక అటెంప్ట్లో జాబ్ రావాలంటే కుదరదు కదా. సో మచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి కదా. అలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడే కదా మనకి ఏదో ఒక ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయ్యేది. సో ఒక్కసారి మీరు ఆలోచించారా ఆ విషయం గురించి? మనం ఒక్క రిజెక్షన్కి ఇలా అయిపోతున్నాం. మన ముందున్న హెచ్ఆర్ గారు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసుంటే ఆ పొజిషన్కి వచ్చి ఉండగలడు అని ఒక్కసారి ఆలోచించారా? ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసి ఉంటే ఆ సక్సెస్ తనకు వచ్చి ఉంటుంది అని ఆలోచించారా? ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగితే ఈ ఆఫీస్లో తనకి ఉద్యోగం వచ్చి ఉంటుంది అని ఆలోచించారా? లేదు, ఎవ్వరూ ఆలోచించరు. నన్ను రిజెక్ట్ చేశారు.
మిమ్మల్ని రిజెక్ట్ చేసే ముందు ఆయన ఎంత బాధపడి ఉంటారో, లేకపోతే తను ఎంత బాధపడి ఉంటారో ఆలోచించారా? ఎందుకంటే మ్యాక్స్ మీరు అలా రిజెక్ట్ అయినప్పుడు మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళకి గుర్తు చేసినట్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కెరియర్‌లో అంతే ఇబ్బందులు పడి ఉంటారు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడి ఉండొచ్చు మేబీ. అవన్నీ మీరు వాళ్ళకి గుర్తు తెస్తారు. అది తెలుసా మీకు? మీరిక్కడ బాధపడుతున్నారు గానీ, మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు ఆ హెచ్ఆర్‌లు ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో వాళ్ళు ఇంకా బాధపడతారు. ఎందుకంటే మీ సిట్యుయేషన్ నుండి ఆల్రెడీ వాళ్ళు మీ సిట్యుయేషన్‌ని చూసే పైకొచ్చినోళ్ళు. మంచి పొజిషన్‌లో ఉన్నోళ్ళు, ఇప్పుడు జాబ్ తెచ్చుకున్నోళ్ళు. వాళ్ళకి అర్థమైపోయి ఉంటది మీ సిట్యుయేషన్స్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారే, ఈ ఇంటర్వ్యూ రిజెక్ట్ అయింది. నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నా కెరియర్ ఇక్కడితో ఆగిపోయింది. ఇలాంటి పోయింది, పోయింది అని అనుకుంటున్నారే, వాళ్ళు ఆ రోజు పోయింది, పోయింది అని అనుకోలే. అందుకే ఈరోజు ఇంత మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఆ రోజు పోయింది వాళ్ళది. మళ్ళీ వచ్చారు, లేచారు, నించున్నారు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యారు. వచ్చే వరకు దాన్ని వదలట్లేదు. వెళ్తూనే, వెళ్తూనే ఉన్నారు. కాళ్ళు అరిగిపోయినా, చెప్పులు అరిగిపోయినా, తిండి లేకపోయినా, నిద్ర లేకపోయినా, నీళ్ళు లేకపోయినా అన్నిటికీ సహించుకొని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ పట్టుదలబ్బా అది. అంతేకాని ఒక మూల కూర్చొని నేను ఇవాళ ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యాను, వేస్ట్, ఇంకా నాకు ఏది రాదు, ఇంక నేను ఈ మూల కూర్చోవడమే అని వాళ్ళు అనుకోలే. వాళ్ళు ఇన్కేస్ ఆ రోజు అలా అనుకున్నట్లయితే నాకు ఏది రాదు, నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను, వద్దు నాకు, నేను ఇంట్లోనే కూర్చుంటాను అని అనుకుంటే ఆ రోజు హెచ్ఆర్ పొజిషన్లో మీతో ఇంటర్వ్యూ చెయ్యరు. ఓకేనా? సో ఇలాంటి రిజెక్షన్స్ అనేవి చాలా కామను. ఈ రిజెక్షన్సే మనలోని తప్పులేంటో సరిచేస్తాయి. మనం రిజెక్ట్ అయ్యామంటే మనలో తప్పేంటి, మనం ఇంకా చేంజ్ చేసుకోవాల్సింది ఏముంది, మనం ఏమేమి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఎంత బాగా పర్ఫామ్ చెయ్యాలి, మనలో కాన్ఫిడెన్స్ ఎంత పెంచుకోవాలి, ఇంకా మనం ఆపోజిట్ పర్సన్తో ఎంత బాగా మాట్లాడాలి, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో ఇవన్నీ అయితే ఆలోచించుకోవాలి. అందులోంచి ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయాలి. అలా అయినప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. రిజెక్షన్ అనేది మన జీవితానికి ఒక ముందు స్టెప్ అనమాట. నెక్స్ట్ మనం నించోడానికి ఒక బలమైన స్టెప్. ఈరోజు రాలేదంటే రేపు ఎందుకు రాదు, ఇంకా గట్టిగా కష్టపడదాం. ఈరోజు కష్టపడిన దానికంటే రేపు ఇంకా ఎక్కువ కష్టపడదాం. రేపు రాలేదనుకోండి, ఎల్లుండి ఇంకా కష్టపడదాం. అలా కష్టపడినప్పుడు ఏదో ఒక రోజు మనకి యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. ఆ రోజు మన సంతోషం చూడాలబ్బా, ఎన్ని కోట్లు పెట్టినా సరే అలాంటి సంతోషం మనకి ఇంకా దొరకదు. సో రిజెక్షన్ మీద ఆలోచించడం మానేసి మనం ఎలా యాక్సెప్ట్ అవ్వాలి, ఎలా మనకి వర్క్ వస్తుంది, ఎలా మనకి జాబ్ రావాలి అనే దాని మీద దృష్టి పెట్టి మనం ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ అయితే ఇది. రిజెక్షన్ వల్ల మీ కెరీర్ అక్కడే ఆగిపోదు, కెరీర్ అక్కడే నాశనం అవ్వదు. కేవలం మన ఆలోచనల వల్లే మన కెరియర్ నాశనం అవుతుంది. మనం బాగుపడాలనుకుంటే 100 రకాల మార్గాలు ఉంటాయి. ఒక్కటి కాకపోయినా ఇంకొకటి దాంట్లోనే మనం సక్సెస్ అవుతాం. ఓన్లీ అది చదువులోదే కాదండి, ఏ వర్క్లో అయినా, బిజినెస్లో అయినా, ఎందులో అయినా సరే, ఏ చిన్న చిన్న వర్క్స్లో అయినా సరే, మనకి ఒక కష్టం అంటూ మన తోడుంటేనే, మనం ధైర్యంగా నించోగలిగితేనే మనం అందులో సక్సెస్ అవుతాం. ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. సో రిజెక్షన్స్ అనేవి ఏ రోజు మన కెరియర్కి ఫుల్ స్టాప్లు కావు. అవి ఒక కామాలు మాత్రమే. అండ్ మనం ధైర్యంగా నించోవడానికి మనకు ఒక స్ట్రెంతే అది. ఈరోజు రిజెక్ట్ అయ్యామంటే మన తప్పుల్ని మనం తెలుసుకొని మనం కొంచెం ముందుకెళ్ళాలి అనేది మనకి రిజెక్షన్ అనేది నేర్పిస్తుంది. సో మనలో ఫాల్ట్స్ ఏంటి, ఆ ఫాల్ట్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి, ఇవి మాత్రమే ఆలోచించాలి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ బట్ నాట్ ది లీస్ట్ పాయింట్. ఈ 5th పాయింట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ఈ 5th పాయింట్ ఇందాక చెప్పాను కదా, నేను మీకు ఒక టాపిక్ గుర్తుందా, అంటే మోటివేషన్ గురించి నేను తర్వాత చెప్తాను మీకు అని, అంటే సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలి, మనల్ని ఎవరు మోటివేట్ చేయకూడదు అని. సో అదే పాయింట్ ఇదనమాట. ఏంటంటే మనకి స్పెషల్గా మోటివేషన్ ఇవ్వడానికి ఎవరు రారండి. నువ్వు గెలవాలి, నువ్వు అది చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యాలి, నీ సక్సెస్ మీద ఇదంతా ఆధారపడి ఉంది, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నీలో బలం ఉంది అని ఇలాంటి మోటివేషన్స్ ఎవరు మనకి ఎవరైనా ఇస్తామన్నా అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇవి ఒకళ్ళు గెలిస్తే ఒకళ్ళు వారవలేని రోజులు. అర్థమవుతూనే ఉంది కదా సిచ్యువేషన్స్ చూస్తే. సో
ఒకళ్ళ మోటివేషన్ కోసం అస్సలు చూస్తూ ఉండొద్దు. మన వర్క్ చేస్తూ ఉంటే మోటివేషన్ దానంతటా అదే వస్తుంది. సో, మోటివేషన్ గురించయితే అస్సలు చూస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకండి. అసలు మనకి మోటివేషన్ అనేది ఎలా వస్తుందో చెప్పనా అండి? ఇప్పుడు ఈరోజు మనకి వర్క్ చేయడం ఇంపార్టెంట్ లేదు. అంటే ఐ మీన్ మనకి వర్క్ చేయడం ఇష్టం లేదసల. బట్ మనం కూర్చున్నాం, వర్క్ చేస్తున్నాం. మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం వచ్చినట్లు అనిపిచ్చింది. హమ్మ! ఎక్కడున్నాం మనం? మర్చిపోయాను. గుర్తు చేయొచ్చు కదా మీరు. మోటివేషన్. ఓకే. సో, ఒకళ్ళు వచ్చి మనకి మోటివేషన్ చేయాలి అని అయితే అస్సలు ఆలోచించొద్దు. మోటివేషన్ అనేది ఇక్కడ ఉన్నాం కదా! మోటివేషన్ అనేది మనకి ఎలా వస్తదో నేను చెప్తాను అని చెప్పాను కదా! ఓకే. ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు మనకి అసలు ఆ వర్క్ చేయడం ఇష్టం లేదు. బట్ వర్క్ చేస్తున్నాం. ఆయన అంటే కొంచెం వర్క్ చేయగానే మనకొక స్టెప్ వచ్చినట్లు అనిపించింది. అమ్మ! వచ్చిందిరా నాయన నాకు. ఇంకొంచెం వర్క్ చేయాలి, ఇంకొంచెం వర్క్ చేయాలని మనలో మనకి ఉత్సాహం అనేది ఇక పెరిగిపోతూ ఉంటది మనకి. అదే మనకు మోటివేషన్ ఇంకా. మనం చేస్తూ ఉంటే ఇంకొంచెం చేయాలి, ఇంకొంచెం చేయాలి అని అనిపించడం. సో, ఇలాంటివి మన లైఫ్‌లో ఉంటే మనం చాలా బాగుపడతామనమాట. ఒకళ్ళ మోటివేషన్ కోసం వెయిట్ చేయకుండా మనం వర్క్ చేస్తూ ఉంటే మోటివేషన్ అనేది దానంతట అదే వస్తుంది మన దగ్గరికి. ఇంకొంచెం చేయగానే అమ్మో! ఇది వచ్చేసింది. ఇంకొంచెం చేయాలి. అమ్మో! ఇది వచ్చేసింది మనకి. ఇంకొంచెం పెద్ద వర్క్ చేయాలి మనం. మనం ఇంకా ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, ఆ స్కిల్స్ నేర్చుకోవాలి అని ఇలాంటివన్నీ మనకి అవే వస్తాయి. అంతేగాని మన వర్క్ అక్కడ ఆపేసి మనకు వచ్చి ఒకళ్ళ మోటివేషన్ నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు అది సాధించగలవు, నువ్వు ఇది సాధించగలవు, నువ్వు ఆ వేలో వెళ్ళు, నువ్వు సక్సెస్ అవుతావు అని అక్కడ వచ్చి మనకి మోటివేషన్ ఇవ్వగానే మనకు ఊ అని ఆహా నిమిషం నరాలు తిగుతుంది. మనం ఇప్పుడు చేసేయాలి, మన వల్ల అవుతుంది ఇది అని అనిపిస్తుంది. మళ్ళీ 10 నిమిషాలకే అంతా డొల్లా మోటివేషన్ మొత్తం తెగిపోయింది కిందకి. సో, అలా కాకుండా మన వర్క్‌తో మనం మోటివేషన్ తెచ్చుకోవడం నేర్చుకోవాలి. సో, ఒకళ్ళిచ్చే మోటివేషన్ కంటే మన వర్క్ మనకిచ్చే మోటివేషన్ చాలా గొప్పది. ఆ మోటివేషన్ వల్ల మనకి వర్క్ ఇంకా చేయాలనే తపన కలుగుతది. ఇంకా ఏవేవో కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనే డెడికేషన్ మనకి వస్తది. మంచి డిసిప్లైన్ అనేది వస్తది. సో, ఖచ్చితంగా వర్క్ అలా చేయడానికి చూడండి. ఎవరో మోటివేషన్ వల్ల మనకి వర్క్ రావాలి అంటే అసలు లైఫ్‌లో రాదు కూడా. అందుకే చాలామంది చెప్తారు ఏంటంటే ఒకళ్ళు మోటివేషన్ ఇచ్చేదానికంటే సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ మోటివేషన్ అని. సో, మనం సెల్ఫ్‌గా మోటివేట్ అయ్యి మన వర్క్ మనం చేసుకుంటేనే బెటరు. మన కోసం వచ్చి స్పెషల్‌గా ఎవరు మోటివేషన్ క్లాసెస్ తీసుకోరు. ఇవి తీసుకునే రోజులు కూడా కావు. అన్నీ తెలుసు అంతా చూస్తూనే ఉన్నారు మీరు. సో, కొంచెం మన మీద మనం దృష్టి పెడితే, మన వర్క్ మీద మనం దృష్టి పెడితే సక్సెస్ అంటూ 100% వస్తది. బట్ సక్సెస్ కావాలంటే కష్టపడాలి. ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో చేయాలి. ఎప్పుడు దాన్నైతే కష్టం అనుకోకూడదు. అలా అనుకున్నప్పుడు మనం సక్సెస్ అవ్వలేము. ఏదైతే మనం ఇష్టంతో చేస్తూ, చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తూ, దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనమైతే పూర్తిగా సక్సెస్ అవ్వగలుగుతాం. అండ్ ఆల్సో సక్సెస్ అవ్వలేకపోయినా మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఒక పునాదిని మనం నిర్మించుకోగలుగుతాము. సో, అలాంటి స్ట్రెంత్ అనేది మన దగ్గర వస్తదనమాట. మనం పూర్తిగా స్కిల్స్ నేర్చుకున్నప్పుడు మనకి మనమే సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్స్‌గా ఉన్నప్పుడు. నచ్చాయా మీకు ఈ టాపిక్స్? చెప్పండి. నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. సో, ఫైనల్‌గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఒకటి అస్సలు అంటే వారం మొత్తం పనులు ఒకే రోజు ఇన్ని వర్కులు చేయాలని ఒకే రోజు ఆలోచించుకొని అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. ఈ 2, 3 డేస్‌లో నేను ఎంత వర్క్ కంప్లీట్ చేయాలి? నేను చేశానా లేదా? అని ఒక చిన్న చిన్న పార్ట్స్‌గా వర్క్స్ డివైడ్ చేసుకుంటూ మీరు పని చేసుకోండి. అప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తది. చాలా సులువుగా అనిపిస్తది. అండ్ ఆల్సో వర్క్ స్పీడ్‌గా అయిపోయిన ఆలోచన గూడా అనిపిస్తదనమాట. అలా మనం చిన్న చిన్న పార్ట్స్‌గా వర్క్‌ని డివైడ్ చేసుకుంటే చాలా హ్యాపీగా అయితే ఉంటది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఒకళ్ళ మోటివేషన్ కోసం చూడకుండా మన వర్క్ మనం చేసుకోవడం. ఇది ఒకటి.
నెక్స్ట్ ఏంటంటే, మనం ఏదైనా చిన్న విజయం సాధించినా ఖచ్చితంగా చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలబ్బా! ఎందుకంటే మనలో ఇంకొక అలా సెలబ్రేట్ చేసుకుంటే, ఆహా! నేనిది సాధించాను. నేను నెక్స్ట్ ఇంకోటి సాధించాలి అనే థాట్ మనకొస్తది ఆ సంతోషంలో. సో, సెలబ్రేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అండ్ సెలబ్రేషన్స్ అంటే, ఏదో ఇంత ఇదిగా చేయాల్సిన అవసరం లేదు. ఏ చిన్న కేకో ఏదో ఒకటి చిన్న మిక్స్చర్ పార్టీ లాంటిదో, చిన్న టీ పార్టీ లాంటిదో, ఇలాంటివి పెట్టుకున్నా సరే మన మనసుకి హ్యాపీగా అనిపిస్తది. సో, ఒకసారి మీరు ఇలాంటివి ట్రై చేసి చూడండి. ఓకేనా? సో, స్ట్రెస్‌నయితే దగ్గరికి రానివ్వద్దు. సెలబ్రేషన్స్ అనేవి గూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. మీకు మీరు టైమ్ ఇచ్చుకోండి మీ హ్యాపీనెస్‌ని వెతుక్కోవడానికి. అండ్ ఆల్సో ఇంకొకటి అస్సలు మర్చిపోకండి. ఏంటంటే, అమ్మో! నేను ఇప్పటికే హై పొజిషన్‌లో ఉన్నాలే, ఇంక నాకిప్పుడు ఇది చాలు, ఇంక నేను కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు అన్నీ వచ్చాయి. ఇంక నేను నేర్చుకోవడం అవసరమా? నాకు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. నేను ప్రతి దాంట్లో పర్ఫెక్ట్. ఇలాంటి ఆలోచనలన్నీ మానేసి, మీరు ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి మంత్లీ ఒక స్కిల్ అయినా నేర్చుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి ఆర్ 1 ఇయర్‌కి ఒక 4-5 స్కిల్స్ అయినా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలా మనలో స్కిల్స్ పెరుగుతూ ఉంటే మన వాల్యూ ఇంకా పెరుగుతది. అండ్ ఆల్సో మనకి వర్క్ ప్రెషర్ గూడా అంత ఉండదు. అండ్ రేపు ఈ వర్క్‌లో మనం సక్సెస్ అవ్వలేకపోయినా ఇంకొక స్కిల్‌లో అయినా మనం సక్సెస్ అవ్వచ్చు. ఇంకొక ఫీల్డ్‌లోకైనా మనం వెళ్ళిపోవచ్చు. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అర్థమైంది కదా! లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలో, వర్క్‌ని ఎలా లీడ్ చేయాలో, వర్క్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో, అండ్ ఆల్సో మనం ఆ బ్యాలెన్స్ చేసే విధానంలో ఎలా ఆలోచించాలో. సో, నేనంత పెద్దదాన్ని కాదు చెప్పేంత. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పాననమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంచెం మందికి షేర్ అవుతుంది. అండ్ ఆల్సో యూట్యూబ్ కొంచెం మందికి పుషప్ చేస్తుంది. సో, ప్లీజ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అందుకే మీరు వీడియో పూర్తిగా చూడడానికి కూడా ట్రై చేయండి. మీరు నాకిచ్చే హెల్ప్ అదొక్కటే ప్లీజ్. మీరు పూర్తిగా చూసారనుకోండి, మనకి మంచి వాచ్ అవర్స్ వస్తుంది. ఆ తర్వాత మీకు నచ్చే వీడియోస్ ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళి తిరిగి చేసేస్తాననమాట. మీరు చేయాల్సిందల్లా మన వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడమే. ఇప్పటికి 1000 వాచ్ అవర్స్‌కి దగ్గరలో ఉన్నాం. అంతే మనకు కావాల్సిందంతా 4000 వాచ్ అవర్స్. సో, ఎలా ఒకలా ఇచ్చేయండి. ప్లీజ్ మీ మీదే ఆశలు పెట్టుకొని ఉన్నాను నేను. ఇచ్చేయొచ్చు కదా ప్లీజ్. సో, థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్‌తో మీతో వస్తాను. మీ ముందుకొస్తాను. అండ్ కామెంట్ కూడా చేయండి. మీకెలాంటి వీడియోస్ కావాలి? ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని మీరు కామెంట్ చేస్తూ ఉంటే నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో, థ్యాంక్ యూ.